హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పచ్చడి సీజన్ అయితే వచ్చేసింది కదండి. నేనైతే మా ఉల్లిమాగా అయితే పచ్చడి పెట్టానండి. మా వారైతే మామిడికాయలు తీసుకొచ్చారు. మొన్న తోటలోకి వెళ్ళారంట, మామిడికాయలు తీసుకొచ్చారు. ఒక 6 మామిడికాయలు ఉంటాయండి. సరేలే ఉల్లిమాగే పడదాంలే, కొంచెం ఉంటుంది కదా అని పట్టానండి. శుభ్రంగా ఉల్లిమాగాయకి ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఫస్ట్ అయితే మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకొని పై తొక్కంతా తీసేసుకోవాలి. తీసేసుకొని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడండి. మనం పెరుగు చట్నీకి ఉల్లిపాయలు అలా కట్ చేసుకుంటాం, చిన్న ముక్కలుగా అలా కట్ చేసేసుకోవడం అనమాట. మామూలు మాగాయకి అయితే పెద్దగా కట్ చేసుకుంటారండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయితే ఎండలో వేసుకోవాలండి. ఎండలో వేసుకుంటే చాలా బాగుంటుంది మాగాయ పచ్చడి. ఇంకా ఎండలో వేసుకుని తీసుకొచ్చి పచ్చడి కలిపేసుకోవచ్చండి. ఈ లోపు నేను మెంతిపిండి ఆవపిండికి అయితే మెంతులు ఆవాలు అయితే ద్వారగా వేపుకుంటున్నానండి. మెంతులు అయితే 2 స్పూన్లు మెంతులు వేసాను, 1 స్పూన్ అయితే ఆవాలు వేసానండి. శుభ్రంగా ద్వారగా వేపేసుకొని చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవడమే. ఈ లోపు నేనైతే ముక్కలు అయితే కొలుసుకుంటున్నానండి. ఒక బౌల్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న బౌల్తో ముక్కలు అయితే మూడు బౌల్స్ అయినాయండి. అదిగోండి, నేను మిక్సీ పట్టిన ఆవపిండి మెంతిపిండి కూడా వేసేసాను. ఒక హాఫ్ బౌల్ ఏమో కారం వేసానండి, ఒక హాఫ్ బౌల్ ఏమో కల్లుప్పు, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అయితే తొందరగా కరిగిపోద్ది, కల్లుప్పు అయితే కొంచెం టైం పట్టిద్ది, అంతే అండి. ఒక బౌల్ నిండా ఏమో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మనం తర్వాత 3వ రోజు కలిపాక చూసుకొని వేసుకోవచ్చు అండి, పడితే వేసుకోవచ్చు. అదిగోండి, నేను ఆయిల్ కూడా వేసేసాను. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాక దంచి వేసుకున్నానండి, ఒలిసేసి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమే అది. శుభ్రంగా కలిపేసుకొని ఒక డబ్బాలోకి వేసేసుకోవడమే. 3వ రోజు ఒక్కసారి కలుపుకొని మనం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు మనకి ఏ పడితే అవి వేసేసుకోవడమే. ఉప్పు కానీ సాల్ట్ తగ్గితే కొంచెం వేసుకోవాలి. నేనైతే ఆయిల్ తగ్గిందని ఆయిల్ వేసానండి కొంచెం. పచ్చడి అయితే చాలా బాగుందండి. ఉల్లిమాగాయి ఆవకాయ అయితే ఇంకా పట్టలేదులేండి. ఇది కూడా మామూలుగా ఎలా ఉంటుందిలే, ఫస్ట్ టైం అయితే పట్టానండి, ఎలా ఉంటుందిలే చూద్దాంలే అని. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరేమేమి పచ్చళ్ళు పెట్టారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.